Hi, I'm Dr. Lata, consultant gynecologist, fertility specialist, Medistar Hospital, Indresham, Patancheru. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఎలా తెలుస్తుంది, మనం మిస్డ్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గైనకాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అన్న డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. సో ఐ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దట్. సో మెన్స్ట్రల్ పీరియడ్స్ అనేవి ఫస్ట్ చూసుకోవాలి, మనకు రెగ్యులర్ సైకిల్సా ఇర్రెగ్యులర్ సైకిల్సా. రెగ్యులర్ అంటే ఏంటంటే 25 డేసా 28 డేసా 30 డేసా ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం అనేది రెగ్యులర్ సైకిల్స్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే 1.5 మంత్కి ఒకసారి వస్తుంది పీరియడ్, 2 మంత్స్కి ఒకసారి వస్తుంది అనేది ఇర్రెగ్యులర్ సైకిల్స్. దో మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కొందరు ఎలా నెగ్లెక్ట్ చేస్తారు, నాకు ఎలాగో పీరియడ్స్ ఇర్రెగ్యులరే కదా 2 మంత్స్కి ఒకసారి వస్తుంది అనేసి టెస్ట్ చేయించుకోరు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా మీ ప్యాటర్న్ బట్టి, అంటే 40 డేస్కి ఒకసారి వస్తుందా 45 డేస్కి ఒకసారి వస్తుందా, ఇఫ్ యూ మిస్ దట్ ఆల్సో మీరు అప్పుడు మిస్డ్ పీరియడ్ కిందనే వస్తారు. సో మన పీరియడ్ ఒక్కసారి మిస్ అయ్యింది అని అంటే వైదర్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇంకొకరికి అపోహ ఏమంటుందంటే ఇప్పుడే కదా మిస్ అయింది, 2 డేసే అయింది కదా మిస్ అయింది, 1 వీక్ తర్వాత చేసుకుందాం, 2 వీక్స్ తర్వాత చేసుకుందాం అనేది అంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా 3rd మంత్ పడ్డాక టెస్ట్ చేసుకోవాలి, 2nd మంత్లో టెస్ట్ చేసుకోకూడదు, ఇలాంటి అపోహలు అనేవి చాలా ఉంటాయి. అలాంటివి ఫాలో అవ్వకూడదండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా హెల్త్ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. లైక్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం, ఓవరీలో ప్రెగ్నెన్సీ రావడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం వీటిని. సో మనం ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే, ఏదైనా అబ్నార్మల్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ట్యూబ్లో ఉంది లేదా ఓవరీలో ఉంది, సింపుల్గా కొన్ని మెడిసిన్స్తో మేనేజ్ అయ్యే ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి, సర్జరీ దాకా వెళ్లకుండా. సో అలాంటివి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకు గర్భంలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ కానీ హెల్దీ ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు, అప్పుడు ఏమవుతుంది, మీరు 2nd మంత్తో 3rd మంత్కో మీరు స్కానింగ్కి వచ్చారనుకోండి, అప్పుడు బేబీ గ్రోత్ లేదు అని అబార్షన్ అనేది మీరు 3rd మంత్కి అటెంప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా 6 వీక్స్ అంటే పీరియడ్ మిస్ అయిన 2 వారాల లోపు మీరు కన్సల్ట్ అయితే గైనకాలజిస్ట్ని, దానికి తరహాగా వాళ్ళు టెస్టులు చేస్తారు. వాళ్ళకి మనకి ఏదైనా డౌట్ వచ్చింది ట్యూబ్లో ఉండొచ్చు ప్రెగ్నెన్సీ అంటే బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకుంటాం, దాని డబ్లింగ్ చూసుకొని దాని ద్వారా ఒకవేళ ట్యూబ్లో ఉండొచ్చా లేదా గర్భంలో ఉండొచ్చా అని అసెస్ చేసుకొని స్కాన్స్ చేసుకుంటాం. ఎర్లీ స్కాన్స్ ఆర్ ఆల్వేస్ అడ్వైజబుల్. ఏదైనా చిన్నగా ఇప్పుడు సపోజ్ గర్భంలోనే ప్రెగ్నెన్సీ ఉంది కానీ సైడ్ నుంచి ఏదైనా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, మనం అలాంటివి స్టాప్ చేయొచ్చు, అంటే అబార్షన్స్ అవ్వకుండా మనం ఆపచ్చు. సో ఎర్లీగా అంటే మీరు పీరియడ్ మిస్ అయిన 2 డేస్కి మీరు టెస్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ ఇవ్వడము, ఏదైనా నీడ్ ఉంటే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్స్ ఇవ్వడము, అలాంటివి చూసుకొని అండ్ మీ హెల్త్ అసెస్ కూడా చేసుకుంటారు. అంటే మనం రెగ్యులర్గా ఏంటి థైరాయిడ్ ప్రొఫైల్స్ ఇలాంటివి నార్మల్గా అయితే చేయించుకోం, టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే. కాకపోతే అది కూడా బేబీ హార్ట్ బీట్ రావడం, బేబీ గ్రోత్ని అవి ఇంపాక్ట్ చేస్తాయి. సో మీరు ఇమీడియట్గా కన్సల్ట్ అయినప్పుడు ఒక థైరాయిడ్ హార్మోన్ టెస్ట్, ఒక సిబిపి, బేసిక్ సిబిపి, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇలాంటివి అసెస్ చేస్తాం. అసెస్ చేశాక ఏదైనా నీడ్ ఉంది, ఫర్ సపోజ్ మీకు తెలియలేదు థైరాయిడ్ కూడా ఉండుండొచ్చు స్టార్టింగ్లో, అటువంటిప్పుడు బేబీ హెల్తీగా గ్రో అవ్వాలి, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, ఆర్గనల్ డెవలప్మెంట్ అనేది థైరాయిడ్ మీద డిపెండ్ అవుతుంది. అలాంటప్పుడు అవి సజెస్ట్ చేస్తాం, హార్మోన్స్ వాడమని టాబ్లెట్స్ ఇస్తాము. సో ప్రెగ్నెన్సీలో కొందరికి థైరాయిడ్ ఎలా వస్తుందో ఇది కూడా అలా అవ్వచ్చు. ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇమీడియట్గా హెల్దీ ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ మిస్ పీరియడ్ వెదర్ ఆర్ ఇర్రెగ్యులర్ ఆర్ రెగ్యులర్ ఒక 2 డేస్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వమని అడ్వైస్ చేస్తాను. ఈ ప్రెగ్నెన్సీ గురించి కానీ, ప్రెగ్నెన్సీలో డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, మిస్డ్ పీరియడ్స్ గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను ఈ మెడిస్టార్ హాస్పిటల్ ఇంద్రేశంలో 24/7 అవైలబుల్ ఉంటానండి. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా, దీని గురించి ఏదైనా పెయిన్స్ ఉన్నా, లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్ డయాగ్నోజ్ అయింది, పెయిన్స్ వస్తున్నాయి, ఎనీ టైం మిడ్నైట్ అయినా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఐ విల్ బి అవైలబుల్ 24/7. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.